అక్కలు గట్టిగా పిడికిల్లే ఉండాలి. వెనకాలన్న గట్టిగా లేవట్టాలి. కాంగ్రెస్ ఫ్లెక్స్ గడువులు ఇంకా గట్టిగా లేవట్టాలి. తెలంగాణ పెద్దలు గౌరవనీయులు మీ అందరి అభిమాన నాయకుడు ఈరోజు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో తాను అధికారంలో లేకపోయినా ఎల్లవేళలా మీకోసం కష్టపడే నాయకుడు అన్న జాజుల సురేంద్రన్న గారికి, జిల్లా పార్టీ అధ్యక్షులు సోదరులు ముజీబుద్దీన్ గారు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మీ అందరి కోసం గతంలో ఎల్లారెడ్డి అదేవిధంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అభివృద్ధి కోసం కేసీఆర్ గారి నాయకత్వంలో అద్భుతంగా పనిచేసిన అన్నగారు గౌరవనీయులు బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి గారు 9 ఏళ్లు ఇంకా సర్వీస్ ఉండగా మరి దేశంలోని అత్యున్నతమైన పదవిని వదిలిపెట్టి అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా ఆనాడు పదవీ విరమణ చేసి ప్రజల కోసం పనిచేస్తానంటూ ముందుకొచ్చి తెలంగాణకు న్యాయం జరగాలంటే కేసీఆర్ గారితోనే అవుతుందని చెప్పి ఇవాళ మన వెంట కష్టంలో నిలిచిన ఇప్పటిదాకా తన ఉపన్యాసంతో మిమ్మల్ని అందరినీ ఉరుగు తొలగించిన అన్న ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ గారు, గౌరవనీయులు అన్నగారు మాజీ ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్ గారు, సీనియర్ నాయకులు పెద్దలు బాజిరెడ్డి గోవర్ధన్ అన్న గారు, మీకు సుపరిచితులు మీ కాపుతులు, ఎప్పుడు కామారెడ్డికి పోయినా మీకు అండగా ఉండే మన అన్న గొప్ప గోవర్ధన్ అన్న గారు, అదేవిధంగా పక్క నియోజకవర్గం చుక్కల్ 1100 ఓట్లతోని జస్ట్ లో మిస్ అయింది. 1100 ఓట్లతోని మరి ఓటమి పాలైన ప్రజల్లోనే ఉండే మంచి నాయకుడు అన్నగారు హనుమంత్ షిండే అన్నగారు, సోదరుడు మాజీ జడ్పీ చైర్మన్ గారు దఫేదార్ రాజు గారు, అదేవిధంగా మరి ఇంకా చాలా మంది మిత్రులు వేదిక మీద ఉన్నారు. వారికి అందరికంటే ముఖ్యంగా ఈ రోజు ఎవరి కోసం అయితే లింగంపేట వచ్చినామో ఆ సాయిలనకు ఏప్రిల్ 14 నాడు అంబేద్కర్ జయంతి నాడు ఏ లింగంపేటలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర అవమానం జరిగిందో అక్కడనే నీకు సన్మానం చేస్తాం, కేసీఆర్ గారి శిష్యులం, కేసీఆర్ గారి సైనికులు అని చెప్పి వచ్చి ఇవాళ సాయిలన్నను మీ అందరి సమక్షంలో ఆయన చేసిన పోరాటాలు, ఉద్యమంలో ఆయన చేసిన పని, అదే విధంగా ఈ గడ్డ మీద ఎక్కడైతే అవమానం జరిగిందో అక్కడే మీ అందరి సాక్షిగా వారికి నేను హృదయపూర్వకంగా చెప్తా ఉన్నా, సాయిలన్న నీకు జరిగిన అవమానం నీ ఒక్కరికి జరగలేదు. నీకు జరిగిన అవమానం తెలంగాణ ఉద్యమ బిడ్డలందరికీ, తెలంగాణలోని దళిత బిడ్డలందరికీ జరిగిన అవమానంగానే భావించి కేసీఆర్ గారి ఆదేశం మేరకు మేమందరం ఇక్కడికి వచ్చి ఇవాళ ఈ అంబేద్కర్ విగ్రహం సాక్షిగా చెప్తా ఉన్నాం. తప్పకుండా నీకు జరిగిన అవమానానికి అందరం కలిసి కట్టుగా బదులా తీసుకుందామా లేదా? తీసుకుంటాం, గట్టిగా కష్టపడతాం. తప్పకుండా ఈ దళిత వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దెదించేదాకా ఊకోమనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా. ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ ఇక్కడ ఉన్నాడు, మనందరికీ దిశానిర్దేశం చేస్తా ఉన్నారు. ఆ బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం ఆధారంగానే, అందులో పొందుపరిచిన ఆర్టికల్ 3 ఆధారంగానే మనం రాష్ట్రం తెచ్చుకున్నాం. లేకపోతే ఎన్నటికీ వేరుపడే అవకాశం కూడా ఉండకపోతుండే ఆంధ్రప్రదేశ్ లోకి వెళ్ళి. డాక్టర్ బాబాసాహెబ్ చెప్పిన మాట బోధించు, సమీకరించు, పోరాడు. అదే అంబేద్కర్ తత్వాన్ని వంట పట్టించుకున్న మన నాయకుడు లక్షల సంఖ్యలో ప్రజల్ని సమీకరిస్తూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అవసరాన్ని వాళ్లకు బోధిస్తూ ఎక్కడ ఏ సమస్య వచ్చినా తెలంగాణకు పోరాడుతూ బోధించు, సమీకరించు, పోరాడు అనే అంబేద్కర్ తత్వాన్ని వంట పట్టించుకొని ఆనాడు కేసీఆర్ గారు 14 ఏళ్ల పాటు ఆనాడు ఎత్తిన జెండా దించకుండా కొట్లాడితేనే బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం ఆధారంగా మీ అందరి పోరాట స్ఫూర్తితోనే తెలంగాణ వచ్చిన తెలంగాణలో ఆ మహనీయుని గౌరవించుకోవడానికి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాద్ నడిబొట్టున అక్కడ నిలుపెత్తు విగ్రహాన్ని ప్రతిష్ఠించి జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో పర్యాటకులను ఆకర్షించే విధంగా ఆ మహానాయకుడి గొప్పలను ప్రపంచానికి తెలిసే విధంగా ఆయనను అద్భుతంగా గౌరవించింది కేసీఆర్ ప్రభుత్వం. అంతేకాదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు తెలంగాణ సెక్రటేరియట్ కు పెట్టిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్. ఇంకెవరు కూడా ఈ భారతదేశంలో అంత గొప్పగా డాక్టర్ బాబాసాహెబ్ ని గౌరవించిన ముఖ్యమంత్రి ప్రభుత్వం లేదు. అంతటితో ఆగలేదు. దళితుల జీవితాల్లో ఒక అద్భుతమైన మార్పు తీసుకురావాలని చెప్పి కొద్ది మందికైనా సరే దఫాలుగా
న్యాయం చేసుకుంటూ పిండి కొద్ది రొట్టె అన్నట్టు వంతుల వారీగా దశల వారీగా రాష్ట్రంలోని మొత్తం 18% జనాభా లక్షలాది దళిత కుటుంబాలకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ఒక దళిత బంధు అనే పథకాన్ని తెచ్చిండు. సరే, దాని మీద కూడా చాలా మంది చాలా మాట్లాడిండ్రు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆనాడు మాట్లాడిండు. ఇప్పుడున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాట్లాడిండ్రు. ఏం చెప్పిండు? కేసీఆర్ 10 లక్షలు ఇస్తుండు, మేము 12 లక్షల రూపాయలు ఇస్తాం అని చెప్పి చేవెళ్లలో మల్లికార్జున్ ఖార్గే గారు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఆ పెద్ద మనిషిని తీసుకొచ్చి ఆయన చేతుల మీదకి వెళ్లి ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అని చెప్పి ప్రకటించి రాష్ట్రంలోని దళితుల ఓట్లు కొల్లగొట్టింది. ఒక 12 లక్షలు ఒకటే కాదు చెప్పింది, ఇంకా చాలా ముచ్చట్లు చెప్పిండ్రు. ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ లా 26% రాష్ట్రంలోని దళితులు గిరిజనులు కలిపితే 26% ఉన్నారు. అన్ని ప్రభుత్వ పనులల్లా 26% మీకు ఇస్తామని చెప్పిండ్రు. అట్లే మీకు తెలుసు లెక్కలేని మాటలు, ఒకటి కాదు రెండు కాదు. కేసీఆర్ 10,000 ఇస్తే రైతులకు నేను 15,000 ఇస్తా. కేసీఆర్ ముసలోళ్లకు పెన్షన్ 2,000 ఇస్తే నేను 4,000 ఇస్తా. కేసీఆర్ ఇంట్లో ఒక ముసలవ్వకో ముసలయ్యకో ఇస్తుండు, నేను ఇద్దరికి ఇస్తా. అత్తకు 4,000, కోడలకు 2,500. చెప్పిరా లేదా? వచ్చినాయా మరి? మరి అక్కడ ఫ్లెక్సీలో రాసుకున్నారు ఎల్లారెడ్డి అభివృద్ధి ప్రదాతనట. 18 నెలల్లో ఎల్లారెడ్డి అభివృద్ధి ఏం జరిగింది? మన పైసలు వచ్చినాయా? కొత్తగా ఏమైనా తండోపతండాలుగా సీక్రెట్ గా అమెరికాకి వెళ్ళి వస్తున్నాయి. మీకు అమెరికాకి వెళ్ళి ఏమైనా వస్తున్నాయేమో మీరు మాకు చెప్తలేరు కానీ ఇక్కడ మరి ఎల్లారెడ్డి అభివృద్ధి ప్రదాత. ఒకసారి ఆలోచన చేయమని కోరుతున్నా. దళితులకు మాటిచ్చిర్రు ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ లా. ఏం చెప్పిండ్రు? దళితుడు ఇల్లు కట్టుకున్నా, గిరిజనులు ఇల్లు కట్టుకున్నా 6 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. మిగతా వాళ్ళకి 5 లక్షలు, దళితులు గిరిజనులు అయితే 6 లక్షలు ఇస్తామన్నారు. 6 పైసలను వచ్చినాయా? ఇట్లా నమ్ముదామా? ఎంత సిగ్గులేని ప్రభుత్వం ఇది అంటే అన్నా, ఎంత సిగ్గులేని ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వం రైతుల కట కేసీఆర్ ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తామని చెప్పి, కేసీఆర్ 10,000 ఇస్తే మేము 15,000 ఇస్తామని చెప్పి 2 సార్లు రైతు బంధు ఎగ్గొట్టి మొన్న మళ్ళొక్కసారి అరకొరగా వేసి ఇక చేసుకోమని సంబరాలు అంటుండు. ఏది ఏకైక రైతు బంధు వేసి 2 సార్లు ఎగ్గొట్టి ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి, ఓట్లు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు డబ్బలలో మళ్ళా ఓట్లు వేసేది ఉన్నది కాబట్టి రైతు బంధు వేసి ఇక చేసుకోమని సంబరాలు అంటున్నాడు. వేద్దామా మరి? మళ్ళా గుద్దుదామా? మీ ఇష్టం. నేనేమంటున్నా అంటే మాకేం నష్టం లేదు, మాకేం కష్టం రాలే. మీరు ఏడ కూర్చోమంటే కాడ కూర్చుంటాం. మీరు ప్రభుత్వం నుండి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండాలి, పని చేయాలి, మళ్ళా బాగుండాలంటే మీ చేతుల్లోనే ఉన్నది. వద్దు, మేము గిట్లనే మోసపోతాం, వాని లంగ మాటలు, వాని తిట్లు అవే బాగున్నాయి, అవే ఇంటాం, అవే చూసుకొని మురుస్తాం, అవిటితోనే మా కడుపు నింపుకుంటాం అంటే మీ ఇష్టం. మాకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఆ బటన్ కొట్టే శక్తి మీకే ఉన్నది. ఎవరు ఏం చెప్పినా, ఎన్ని డైలాగులు పెట్టినా, ఎన్ని కథలు పడ్డా అల్టిమేట్ గా మా తలరాత రాసే శక్తి మీ చేతుల్లో ఉన్నది, లింగంపేట చేతుల్లో ఉన్నది, తాడవాయి చేతుల్లో ఉన్నది, ఎల్లారెడ్డి చేతుల్లో ఉన్నది, మీ సదాశివ నగర్ ప్రజల చేతుల్లో ఉన్నది.